పొన్నూస్ రైతు సేవా కేంద్రం యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. డిస్క్రిప్షన్లో ఉన్న అడ్రస్ లింక్ పై క్లిక్ చేయండి. అగ్రిమెంట్ చేసుకున్న వాళ్ళకి మందులు ఈ సంవత్సరం, వచ్చే సంవత్సరం చూద్దాము. వచ్చే సంవత్సరం అడిగిరా అనుకో, అప్పుడు వీలైతే ఉండేవంటే ఇస్తాడు, లేదంటే అంటే పాత వాళ్ళకైతే కంటిన్యూ ఉంటుంది. పాత వాళ్ళకి కంటిన్యూ ఇవ్వాలనే ఉద్దేశం లేదనే, కొత్త వాళ్ళకి లేదండి. ఎంతమంది వచ్చినారు నిన్న? ఎవరికి కొత్త వాళ్ళకి 3 రోజులకు ఒకసారి, 4 రోజులకు, వారంలో 2-3 సార్లు కొట్టినా. వారంలో 3 సార్లు కూడా కొట్టిన రోజులున్నాయి సార్. పూత పిందే సెట్ కాకుంటే డ్రాప్ అయిపోతుండే వాతావరణానికి. ఏమనంటే మందు పని చేసలేదు, వేరే తీసుకొచ్చి కొట్టు, ఇది కొట్టు, అది కొట్టు అని చెప్తుండ్రి. 3000 అంటే కూడా పోయి తేవాలి, అది కాశీలో ఉందంటే కూడా పోయి తెచ్చుకోవాల్సిందే. అప్పుడు పని చేస్తలేదు ఉందంటే. మరి ఇది ఇప్పుడు ఏమైంది? ఇప్పటికైతే 5 రౌండ్లు కొడుతున్నాము, బాగానే బ్రహ్మాండంగా సార్. ఇప్పటికైతే బాగుండేటప్పుడు 10కి బదులు 8 కలుపుకున్నారంటే నువ్వు కొట్టుకునే పోతే వెనకాల సస్తానే ఉంటాయి. ఎకరన్నర వాళ్ళు 2కు పోతే ఏం కాదు సార్. ఎకరన్నర వాళ్ళు ఎకరకు వస్తే ఇబ్బంది, కష్టం. మనమేమో ఈ పునాదులు తేడా ఉంటాయి, ఇదేమో కొద్దిగా ముదురుగా ఉంటాయి. కొద్దిగా దూరం ఉండాలి, మరి దగ్గరే. చెట్లు బాగా పెరిగినట్టు కనిపిస్తాయి కానీ అంత కాస్త ఉండవు. కొద్దిగా పలసకుంటే ఏమవుతాయంటే కనీసం ఏడగా ఉన్నట్టుగా ఇంత దూరం ఉండాలి. ఇప్పుడు అదంతా ఇప్పుడే మూసుకున్నది, ఇంకా చెట్టు మీదగా పోతాయి కానీ కిందకి కాపాడు. అది తీసేయాలి, అది విత్తనంతో వచ్చేది. మొత్తం మీద ఒక ఎకరాకు ఒక 50 మొక్కలు చివరి దాకా వస్తాయి. ఇప్పుడు మళ్ళీ అక్కడక్కడ ఒకటి సురువు మనం లాస్ట్ గా అయ్యేందుకు లోపల ఇంత పొడవు వచ్చింది లోపల ఒక 50 మొక్కలు ఉంటాయి. బొబ్బర అంటాం సార్. ఇప్పుడు బొబ్బరే ఉన్నాయంటే ఇప్పుడు మందులు పనిచేయాలంటే ఈ మొత్తం అట్లా మందులు మనకు పని చేయలేవు అని తెలిస్తే మొత్తం మీద దాని నుంచి ఇదంతా అట్లనే ఉండాలి. ఉన్నాయంటే మందులు పని చేయలేదని మనం చూసుకోవచ్చు. ఈ ఒక్క మొక్క మొత్తం ఉంటాయి, విత్తనమే కదా, ఇది అంతా. ఈ సంవత్సరం ఆడుతున్నారు, మళ్ళీ పోయిన సంవత్సరం ఈ సంవత్సరం తేడా అయిందిరా మొక్కల్లో. నీట్గా ఉన్నా సార్, ముడత గిడత ఏం రావడం లేదు. పోయిన సంవత్సరం వస్తున్నాయి సార్, ఆ మందులు కొట్టినా 2-3 రోజులకు మళ్ళీ ముడత కనబడుతున్నాయి. పై ముడత కింది ముడత కనబడుతున్నాయి ఎక్కువ. ఆ మందు ధర ఎక్కువ అంటున్నారు కదరా. అయినా సార్ ఇప్పుడు మందు ధర తక్కువ అయినా సార్, అవి 3 రోజులకు ఒకసారి 2 రోజులకు ఒకసారి కొడుతుంది ఇంకా సార్. 2 రోజులు 3 రోజులు తెగులు మందు 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి ఖచ్చితంగా. 3 రోజులకు ఒకసారి, 4 రోజులకు, వారంలో 2-3 సార్లు కొట్టినా. వారంలో 3 సార్లు కూడా కొట్టిన రోజులున్నాయి సార్. పూత పిందే సెట్ కాకుంటే డ్రాప్ అయిపోతుండే వాతావరణానికి. ఏమనంటే మందు పని చేసలేదు, వేరే తీసుకొచ్చి కొట్టు, ఇది కొట్టు, అది కొట్టు అని చెప్తుండ్రి. 3000 అంటే కూడా పోయి తేవాలి, అది కాశీలో ఉందంటే కూడా పోయి తెచ్చుకోవాల్సిందే. అప్పుడు పని చేస్తలేదు ఉందంటే. మరి ఇది ఇప్పుడు ఏమైంది? ఇప్పటికైతే బాగా 5 రౌండ్లు కొడుతున్నాము, బాగానే బ్రహ్మాండంగా సార్. ఇప్పటికైతే
పోయిన సంవత్సరం ఎంత రాయ్యా నీకు? తాలుగాయ కూడా ఎక్కువ తాలుగాయలు పోతాయి దాంట్లో, సరైన మందులు లేని వల్ల తాలుగాయలు. తాలుగాయ ఎంత అయింది? తాలుగాయ అంటే సగం సార్ పోయింది సార్ తాలుగా. సగాని సగం అంటే 10-5. కాత వచ్చిన తర్వాత మీరు 20 రోజులు ఒకసారి వినోదం వాడుకున్నారు అనుకోండి, ఈ మందు కాకుండా మధ్యలో మీకు తాలుగాయలు ఎక్కువ ఉండవు. వీళ్ళకి ఒక డౌట్ సార్, పురుగు మందు ఈ ఆయిల్స్ అన్ని కలిపి కొట్టొచ్చు అనేది. పురుగు మందు ఆయిల్ కలిపి కొట్టుకోండి, మంచిగా ఉంటాయి. ఇప్పుడు మనం అందరిలో డోసేజ్ ఉంది కదా, ఆ డోసేజ్ పురుగు మందు కలుపుకోండి, ఏం కాదు. వినోదం మాత్రం సపరేట్ కొట్టుకోండి. పురుగుకు నివారణ అని ఉంటాయి, అవి కొట్టుకోవాలి. ఇప్పుడు ఇదేమో మీరు కొట్టుకుపోయేదేమో 8 రోజులు ఒకసారి కొట్టుకుపోయే మందులు, ఇది ముడత వరకు పూత కాత వరకే. పురుగు వచ్చిందనుకో పురుగు మందు వాడుకోవాలి, తెగులు వచ్చినాయంటే తెగులు మందు వాడుకోవాలి, క్రాప్ బట్టి వాడుకోవాలి. అది మాత్రం కంటిన్యూ, అది 8 రోజులు ఒకసారి అది వాడుకోవాలి. 4 గుడ్లు వేసుకుని కొట్టుకునే పోవాలి. చెట్లు పెరుగుతాయి, పూతలు ఎక్కువ ఉంటాయి, అన్ని అవుతాయి. పురుగు ఉంటే మాత్రం నివారణ వేసుకోవాలి. తెగులు 20 రోజులు ఒకసారి వినోదం వాడుకోండి, ఉండినా లేకపోయినా వాడుకోండి. కొమ్మంటి తెగులు, బూడి తెగులు, కాయకుళ్ళు తెగులు, ఈ తెగులు అన్ని ఒకటే కంట్రోల్ చేసుకుంటాయి. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఎకరం పావు ఎకరన్నర ఉంటే కూడా 2 ఎకరాల డోసు కొడతలేరు. ఎకరం పావు ఎకరన్నర ఉంటే కూడా ఈ ఎకర డోసే కొడుతున్నారు. అన్నప్పుడు వాళ్ళు ఏం చేయాలి, మనం ఎకరా 10 ట్యాంకీలు కొట్టగా దాన్ని 12-13 కూడా కలుపుకుంటున్నారు. 12-13 కలపబాకండి. పురుగు ఉధృతం బాగుండేటప్పుడు 10కి బదులు 8 కలుపుకున్నారంటే నువ్వు కొట్టుకునే పోతే వెనకాల సస్తానే ఉంటాయి. ఎకరన్నర వాళ్ళు 2కు పోతే ఏం కాదు సార్, ఎకరన్నర వాళ్ళు ఎకరాకు వస్తే ఇబ్బంది, కష్టం. అది ఈ ముడత ముందు ఏదైనా అడ్జస్ట్మెంట్ అయితే కానీ పురుగు మందు కొంచెం కష్టం. చూద్దాం, అది కూడా చూద్దాం. నెక్స్ట్ ఇయర్ హాఫ్ ఎకర్ది కొంచెం సమస్యలు ఉన్నాయి సార్. హాఫ్ ఎకర్ది అర్ధది నింపాలి. రేర్ సార్, ఇంత పర్సెంటేజ్ ఉండదు. వాళ్ళు ఏమైందంటే 2 ఎకరాల వరకు బడ్డన్ పడుతుంది వాళ్ళకి. మళ్ళీ 2 ఎకరాలు 2 ఎకరాల మందు మనం తీసుకునేటప్పుడు పైసలు ఎక్కువ అవుతుంది. హాఫ్ ఎకర్ అన్నప్పుడు ఇప్పుడు మనకు 1900 పడేదానికి హాఫ్ ఎకర్ ఎక్స్ట్రా కొట్టే వరకు 900, 19 అంటే 38 అయిపోతాయి. అట్లా అదే సమగుండే అంటే 20-22 ఇంకా లాస్ట్ ఏం చేస్తున్నారు సార్, ఇక్కడ హాఫ్ ఎకర్ 1.5 ఉండలేవు. 1 ఎకర్ ని ప్రతి దాంట్లో 250 ml, దీంట్లో 250లో 125 తీసుకొని 1 లీటర్లా 500 సగం చేసుకుంటారు. ఆ రిస్క్ తీసుకుంటారు, మంచిదే చేసుకో, అట్లా కూడా చేసుకుంటారు. ఇంకొకటి కూడా ఎప్పుడన్నా ఏదన్నా కానీ కంట్రోల్ కాలేదని అంటే వాతావరణం పెట్టి మనం కంట్రోల్ అయ్యేట్టుగానే పెట్టినాము, కంట్రోల్ కాలేదా అనుకోండి, సపోజ్ కొద్దిగా ఎక్కువ ఇంకొక బుడ్డి నుంచి కొద్దిగా తీసేసి ఇలా పోసుకొని కొట్టుకోండి. పోలేదనే సమస్యనే ఉండవు. ఎందుకంటే మనం మనతో తిరుగుకున్న వల్ల మనం చేసుకుంటున్నాం, మిగిలిన వాళ్ళకి చేసే అవకాశాలు ఉండవు. బాటలు ఫిల్ చేసి వచ్చేస్తాయి, అదే నీకు ఇచ్చేస్తారు, ఎక్కువ చేసేందుకు కుదరదు. అందువల్లనే మన మందులు మంచిగా ఉంటాయి. అదొకటి సార్. ఇది హాఫ్ ఎకరాకి అయితే మీరు ప్యాకింగ్ చేసేట చూడండి సార్. అదే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నేను ఇవ్వకుండా వేరే ఊళ్ళకి తీసుకుపోయి ఇవ్వాలంటే ఇబ్బంది అవుతుంది కదా. అదే హాఫ్ ఎకర్ ఉంది అనుకో, మనది మనం వాడుకుంటాం అన్నమాట. అది సరే. అదే ఇప్పుడు మనం ఎకరాన్ని ఇప్పి మందులు అందించేందుకు కుదరలేదు. అది వచ్చే సంవత్సరం చూద్దాం. మేము ఇప్పుడు కూడా ఆయిల్ పుష్టి వరకు చేసినాము, ఈ మందు కూడా చేపిద్దాం.
పొన్నూస్ రైతు సేవా కేంద్రం యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. డిస్క్రిప్షన్లో ఉన్న అడ్రస్ లింక్ పై క్లిక్ చేయండి.